ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. తాతయ్య ప్లీజ్, మా పిన్ని మా మమ్మీ డాడీల ఫోటోల దగ్గర మాకేమన్నా అవుతుందేమో అని బాధపడుతుంది. మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పండి తాతయ్య. అమ్మా ప్లీజ్ మీరైనా చెప్పండి, మీకు దండం పెడతాను. ఏంటి ఇక్కడ బాల కళాకారుల పోటీలు ఏవైనా జరుగుతున్నాయా ఏంటి? మీ టాలెంట్ మా దగ్గర చూపిస్తున్నారు. మీ అందరికీ మా మీద కోపం ఉంటే మీరు మాతో మాట్లాడద్దు. మీకు మమ్మల్ని చూడడం కూడా ఇష్టం లేదంటే మేము రూమ్లోనే ఉంటాం, బయటికి రాము. అంతేగాని మమ్మల్ని ఏం చెయ్యొద్దు. ఆ ముసుగు మనిషిని మళ్ళీ పంపించొద్దు ప్లీజ్. ఎవరు చెప్పారు మీకు ఆ ముసుగు మనిషిని నేనే పంపించాను అని? కోర్టులో ఏమైనా ప్రూవ్ అయిందా? ఇక్కడికొచ్చి నన్ను అడుగుతున్నారు. మీరే పంపించారని అందరూ అంటున్నారు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాం. ఏయ్! లేవండి. మమ్మల్ని మా పిన్నిని ఏం చెయ్యొద్దని చెప్పండి. ఏయ్! ముందు లేవండి. అసలు ఏమనుకుంటున్నారు మీరు? లేస్తారా లేదా? ఏయ్! లేవండి. మీరెందుకు వచ్చారు నాన్న ఇక్కడికి? ఆహా! ఏం నాటకాలు! నువ్వే పంపించి ఇప్పుడు ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా? కోర్టులో కేసు గెలవలేకపోయావు, ఇప్పుడు పిల్లల్ని పంపించి ఈ విధంగా నాటకాలు చేస్తున్నావా? మేడం, నాకు కోర్టు విషయాలు ఇంటి విషయాలు ముడిపెట్టడం ఇష్టం లేదు. ఇలా అడ్డదారిలో గెలుపు సాధించాలని నాకస్సలుండదు. నా కేసులో నేను వాదించే దాంట్లో నిజం ఉంటే నేనే గెలుస్తాను, లేదంటే ఓడిపోతాను. అంతే. అంతకు మించి మరో ఆలోచన ఏం లేదు. ఇంకోసారి పిల్లల్ని హ్యాండిల్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలా నెట్టడాలేమీ చెయ్యొద్దు. వాళ్ళకేదైనా చిన్న దెబ్బ తగిలినా గాని నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఏం చేస్తావు? చాలా చేస్తాను, కానీ చేసేదేంటో ముందు చెప్పడం నాకు అలవాట్లేదు. పదండి. ఏంటి రాజు గారు, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? వాడేమన్నా కనిపించాడా? కనిపిస్తే ఇంత డల్గా ఎందుకుంటాను సార్? రావడంతోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని కదా. అది నిజమేలే. ఏంటి మాధవ్ గారు, కొత్త వ్యాధికి వ్యాక్సిన్ కనిపెడుతున్న సైంటిస్ట్ లాగా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? అదేం లేదు సార్, ఆ ముసుగు మనిషిని ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను. నా రైటర్ బుర్రకి ఏదైనా ఐడియా తడుతుందేమని ట్రై చేస్తున్నాను. ఈ రోజు కాకపోతే రేపైనా వాణ్ణి పట్టుకొని తీరడం గ్యారంటీ. ఏంటి మాధవ్ గారు, ఈరోజు క్యారేజ్ ఏం తీసుకొచ్చారు? ఏం తీసుకురాలేదు సార్. అదేంటి? రావడమే లేట్ అయింది కదా సార్. అవునా? సర్లే, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టండి, నాకు కూడా బాగా ఆకలిస్తుంది. ఆల్రెడీ ఆర్డర్ పెట్టేశాం సార్, ఆన్ ది వేలో ఉంది.
అదిగోండి సార్ వచ్చేసారు. ఎక్కడ పెట్టాయా? అక్కడ పెట్టేసి మీరు వెళ్ళండి. ఏంటండి ఇంత పెద్ద పెద్ద క్యారేజీలు వచ్చాయి? ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారా? క్యాటరింగ్కి చెప్పి తెప్పించారా? ఏదో సినిమా షూటింగ్ వాళ్ళకు వచ్చినట్లు వచ్చాయి. ఏదైతే ఏముంది సార్, ముందు లాగించేద్దాం సార్. బాగా ఆకలి దంచేస్తుంది. కూర్చోండి సార్, కూర్చోండి. ఆహా, గుత్తొంకాయ నా ఫేవరెట్. ఇది గుమ్మడికాయ పులుసు వాసన గుమగుమలాడిపోతుంది. కాకరకాయ వేపుడు. సార్ ఈ రోజంతా మీ ఫేవరెట్ ఫుడే ఉంటుంది సార్. అదేంటి, నా ఫేవరెట్ ఫుడ్ మీకు తెలియదు కదా? నాకు తెలియకపోతేనే సార్, తెలియాల్సిన వాళ్ళకి తెలిస్తే చాలు సార్. వడ్డించుకోండి. తినండి గౌతమ్ గారు, ఐఎమ్ వెయిటింగ్. తినండి తినండి తినండి. ఇది నా ముద్ద. యమ్మీ. పక్కనున్న గుత్తొంకాయ కూర కూడా వేసుకోండి సార్, బాగుంటుంది. చాలా బాగుంది. ఆ కందిపొడి కొంచెం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోండి సార్, సూపర్ గా ఉంటుంది. మాధవ్ గారు ఆ స్పూన్ ఇవ్వండి. కందిపొడి నెయ్యి కాంబినేషన్ అదిరిపోయింది. తినండి సార్, బాగా తినండి. గౌతమ్ సార్, మీరక్కడ తింటే నాకిక్కడ కడుపు నిండిపోతుంది తెలుసా? మాధవ్ గారు ఏ హోటల్ నుంచి తెప్పించారు? ఏదో హోటల్ అండి సార్. ఆ కుక్ ఎవరో గాని అద్భుతంగా చేశారు. ఇక నుంచి రోజు మధ్యాహ్నం ఆ హోటల్ నుంచి తెప్పించండి. ఒక్క పూటైనా తృప్తిగా తినొచ్చు. మీరు పెళ్లి చేసుకుంటే ఒక్క పూట ఏం కర్మ సార్, 3 పూట్ల ఇదే ఫుడ్ తినొచ్చు. ఇలా బయట నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు, ఇంట్లోనే చేసి పెడతారు. నా పెళ్లికి ఫుడ్కి సంబంధం ఏంటి మాధవ్ గారు? అది అది ఆ ఫోన్ తీయండి సార్, మీకే తెలుస్తుంది.